మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరట మీకు అందరికీ వందనాలండి. అందరూ బాగుంటే ఒకవేళ బిగ్గరగా రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృప మన ఎడలో ఉన్నంత కాలం కూడా మనము క్షేమముగా ఉంటాం. ఆయన సన్నిధానంలో మనము ఆనందిస్తూ ఉంటాం. అనారోగ్య పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. శ్రమల గుండా మనం నడిపించబడుతున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క కృప ఏమాత్రము కూడా మరణములో మనము చిక్కకుండా మరి ఆయన కృప మనల్ని ఎంతగానో భద్రపరుస్తుంది. ఆయన సన్నిధానంలో మనం గడపడానికి ప్రభు ఎంతగానో కృపనిస్తున్నాం. మరి గడిచిన దినముల నుండి కూడా కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో జరిగించబడే కొలది మరి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క తలంపులు మనము నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మనము బలపరచబడుతూ ఉన్నాం. దేవుని యొక్క మరి వాక్యం మనం నేర్చుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. మరి గడిచిన దినాల్లో మీరు నేర్చుకున్న విషయాలు ఒకటి రెండు మాటలు ఎవరైనా చెప్పగలిగితే సంతోషం, చెప్పకపోయినా సంతోషమే, చెప్తే ఇంకా సంతోషం. ఒకటి రెండు మాటలు ఎవరైనా జ్ఞాపకం చేయాలి అనుకుంటే దయచేసి జ్ఞాపకం చేయండి. గడిచిన దినాల్లో ఆదివారం కానీ, శనివారం కానీ, శుక్రవారం కానీ, 25వ తారీఖు జరిగినటువంటి ప్రాంతంలో కానీ మీరు విన్న ఒకటి రెండు మాటలు ఎవరైనా చెప్పాలి అనుకుంటే దయచేసి ಎಲ್ಲರೂ కూడా మరి శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటల మీద మరి మనం లక్ష్యం ఉంచడానికి దేవుడు ఎంతగానో కృపణిస్తూ ఉన్నారు కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దయచేసి ఎవరైనా చెప్పాలి అనుకుంటే ఒక రెండు మాటలు. సమరయ స్త్రీ గురించి గడిచినటువంటి ఆదివారం మనం విన్నాం. ఆమెకు ఎంతమంది భర్తలు ఎంతమంది ఉన్నారు? భర్తలు 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు కృప ఇచ్చారు. ఈ 5 భర్తలు ఎవరు? 5 అన్య దేవతలు. మరి 6వ భర్త నీవాడు కాదు అన్నాడు. దీనికి కూడా చరిత్ర జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతి. అప్పటికే సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని, తండ్రి దేవుని వారు కలిగి ఉన్నారు. కానీ ఆయన్ను కూడా సరిగ్గా ఆరాధించేటువంటి విధానం లేదు. ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక దేవుణ్ణి ఒక భర్తగా బైబిల్ స్వీకరిస్తూ ఉంది. ఎప్పుడు కూడా సంఘమును కూడా ఒక వధువుగా పోలుస్తూ ఉంది. క్రీస్తు వరుడుగా ఉన్నాడు అనేటువంటి విధానాన్ని మరి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా చెప్పండి. కరెక్ట్గా పలక. పొప్లి గురించి మనం నేర్చుకున్నాం. ఆయన ఎవరు అంటే మెలితే దీవిలో ఉన్న ఒక భూస్వామి, ఆస్తిపరుడు. ఎలా పరిచర్యలో అతడు సహకారిగా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా ప్రతిదినం కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి మన యొక్క హృదయం తహతహలాడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన మనస్సు ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలి, కొత్త సంగతి వినాలి అనేటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటూ దేవుని యొక్క సన్నిధానంలో కొనసాగిపోతూ ఉన్నాం. ఇది జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను తెలియచేయాలి అనుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో మనం పడిపోయి చాలాసార్లు దేవుడు మనకు అప్పగించినటువంటి పని, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనం మర్చిపోతున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? కొత్తగా కొన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తిని మనము ఆ నేర్చుకోవలసినటువంటి విషయాల మీద నిలిపి నేర్చుకున్న దానిని అవలంబించలేనటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంది. ఎంతమందికి మాట అర్థమవుతుందో మరొకసారి చెప్తున్నా. క్రొత్త విషయాలు దేవుడు నేర్పిస్తాడు, మంచిదే. మనం జ్ఞానవంతులుగా తీర్చబడడానికి, దేవుని యొక్క సన్నిధానములో బుద్ధిమంతులుగా ఉండడానికి, మరి దేవుని యొక్క సన్నిధానములో నిలకడగా ఉండడానికి ఎన్నో క్రొత్త విషయాలు దేవుడు నేర్పిస్తాడు. ఆయన ధారాళముగా మాట్లాడేటువంటి దేవుడు. కానీ క్రొత్త విషయాల మీద మన మనసు మల్లుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నేర్పించినటువంటి అనేక ఆజ్ఞలు విడిచిపెట్టేస్తున్నాం, అనేక బోధనలు మనం మర్చిపోతున్నాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు ఏమిటో మనకు అంతు చిక్కలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మరొకసారి మన దేవుని యొక్క వాక్యాన్ని, అంటే మనము నేర్చుకున్న సంగతులు ఏ విధంగా మనం పాటించాలి,
దేవుడు మన ఎదుటి నుండి ఏం కోరుకుంటున్నాడు, ఒక క్రైస్తవుని యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలి, దేవుడు సంఘాన్ని చూస్తున్నప్పుడు సంఘము దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాలు మరి యొక్క ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతూ అనేక బోధలు ఉన్నాయి, అనేక ఆజ్ఞలు ఉన్నాయి. అయితే చాలాసార్లు మనం క్రొత్త విషయాల మీద మనస్సు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నేర్పించిన చాలా మరి సమరయ స్త్రీ వృత్తాంతం మనందరికీ తెలుసు. ఆ విషయాన్ని మనం చదువుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక క్రొత్తదనాన్ని ఆలోచిస్తున్న మనకు ఆ సమరయ స్త్రీని గూర్చి చదువుతున్నప్పుడు ఇది చాలా పాత విషయం అని మనకు అనిపిస్తుంది. అలాగనే ఆ సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడే సమయం వరకు కూడా ఆమె తన యొక్క హృదయంలో మెదులుతున్న విషయాలన్నిటినీ కూడా ఆలోచిస్తే ఆమె అప్పటి వరకు నేర్చుకున్న విషయాలన్నీ కూడా అవి పాతవి అనుకున్నది. కానీ యేసు ప్రభు వారు వచ్చి బోధించినప్పుడు ఏదో ఒక క్రొత్త దాని కొరకు ఎదురు చూస్తూ ఉంది. కానీ యేసు ప్రభు వారు పాత దాని కొరకే చెప్పారు. ఆయనను ఆరాధించే విధానాన్ని బోధించారు పాత దాని కొరకే. కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. నేర్చుకున్న దానిని మనము అవలంబించే వారిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన యందు సంతోషిస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. అక్కడ రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతుల్లో ఇది ఒక శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. 1వ అధ్యాయము 22వ వచనములో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై యుండిడి అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఈ మాట. మీరు వినువారు మాత్రమై ఉండి ఏం చేయకూడదంట, మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకుందాం. ఈరోజు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, సంతోషమే. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, సంతోషమే. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, సంతోషమే. కానీ విని ధ్యానించి నేర్చుకుంటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటల ప్రకారముగా ఆ వాక్య ప్రకారంగా చెయ్యకపోతే మనల్ని మనము ఏం చేసుకున్నట్లు అన్నాడు చెప్పండి, మోసం చేసుకున్నట్లే. ఈ మోసము అనేటువంటి మాటను మనము జాగ్రత్తగా ధ్యానించగలిగితే, ఈ మోసము అనేటువంటి మాట మన చెవిని పడినప్పుడు మనకు అస్సలు నచ్చదు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎవరైనా ఎదుటవారు మనల్ని మోసగించారు అని మనకు తెలిసింది అనుకోండి, మనము అప్పుడే హృదయంలో ఒక మాట అనేసుకుంటాం. ఏమిటో తెలుసా? జన్మలో వీరితో మాట్లాడకూడదు. ఎవరినైనా నమ్మచ్చు, కానీ నమ్మించి మోసం చేసే వారిని అస్సలు నమ్మకూడదంట. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, పొరుగువారు నిన్ను మోసం చేయడం కాదు, ఇతరులు నిన్ను మోసం చేయడం కాదు, ఎవరో నిన్ను నమ్మించి మోసం చేయడం కాదు, నిన్ను నీవే నమ్మించి ఏం చేసుకుంటున్నావు చెప్పండి, మోసపరుచుకుంటున్నాం, మోసగించుకుంటున్నాం. ఎలా జరుగుతుంది ఈ మోసము అంటే, దేవుని యొక్క వాక్కును వింటున్నావు, మాటను వింటున్నాం, దేవుని యొక్క ఆజ్ఞను వింటున్నాం, ఆజ్ఞ పాటించాలి అనేటువంటి వాడుక కూడా మరి వినబడినటువంటి సందర్భాన్ని విడిచిపెట్టేశాం, వినబడినటువంటి వాక్కును విడిచిపెట్టేశాం. నీ హృదయంలోనికి రావలసినటువంటి వాక్కును ఎందుకో నీవు నీ చెవులకు మాత్రమే పరిమితం చేసేసాం. హృదయాంతరంగములోనికి చొచ్చుకోవలసినటువంటి వాక్కును ఎందుకో నీవు నీ చెవులకు మాత్రమే పరిమితం చేసి ప్రతి దినము నిన్ను నీవేం చేసుకుంటున్నావు చెప్పండి, మోసపరుచుకుంటున్నావు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మరి ఇది ఎలా జరుగుతుంది? సంఘానికి ఒక క్రమం ఉంది, ఆరాధనకు ఒక క్రమం ఉంది, ప్రార్థనకు ఒక క్రమం ఉన్నది, సహవాసమునకు ఒక క్రమం ఉన్నది. ఈ క్రమములో మనము కొనసాగాలి అని ఆది కాలములో ఆది అపోస్తుల ద్వారా దేవుడు ఒక సంఘమును స్థాపించాడు. ఆయన అంటున్నాడు కదా, ఇది నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘము, దీనిని కాయుటకు మిమ్ములను నేను అధ్యక్షులుగా ఉంచితిని అని ఆయన అపోస్తుల కార్యములో మాట్లాడారు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారు పరిచర్యను తన శిష్యులకు అప్పగించారు. ఆయన అంటారు సీమోను పేతురుతో, ఇది నా సంఘము, ఈ సంఘమును బండ మీద కట్టుదును అన్నాడు. దేని మీద కడతానన్నాడు చెప్పండి? బండ మీద. ఈ బండ ఎవరు అంటే క్రీస్తే.
క్రీస్తు అను బండ మీద కట్టబడినటువంటి సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘం అనగా గ్రీకులో ఒక పదం రాయబడుతుంది, ఎక్లీసియా అనేటువంటి పదం రాయబడింది. ఏ పదం చెప్పండి? ఎక్లీసియా. ఈ సంఘము అనేటువంటి విధానములోనికి చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా సంఘమునకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. స్కూల్కి వెళ్ళే వారిని మీరు చూడండి, వారికి కొన్ని నియమాలు ఉంటాయి, ఖచ్చితంగా పాటించాలి. ఏం పాటించాలి? మొట్టమొదటిగా మీరు చెప్పగలరా? సమయ పాలన, సమయం పాటించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి చెప్పండి? సమయం పాటించాలి. 9 గంటలకు ప్రారంభం అవుతుందంటే ఎన్ని గంటలకు ఉండాలి? మనం క్రొత్త విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు ఏం చేస్తున్నాం? మనం నేర్చుకున్న సంగతులే మర్చిపోయాం. దేవుడు మనకు నేర్పించిన విధానాలు మనం మర్చిపోయాం. సంఘ నియమాన్ని మనము అతిక్రమించాం. సంఘములో పాటించవలసినటువంటి నియమాన్ని మనం విడిచిపెట్టాం. దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మరొకసారి నీకు వినిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మరలా నీవు సంఘ నియమముల్లోనికి రావాలి. స్కూల్ పిల్లలకు మొట్టమొదటిగా వారు పాటించవలసినటువంటి నియమం ఏంటి చెప్పండి? సమయానికి రావాలి. 9 గంటలకు ప్రారంభం అయితే ఎన్ని గంటలకు ఉండాలి? దగ్గరగా చెప్పండి మీరు అందరూ. 9 గంటలకు ప్రారంభం అయితే ఎన్ని గంటలకు ఉండాలి? మరలా చెప్పండి. ఏం స్కూల్కి వెళ్ళలేదమ్మా ఎప్పుడును? 8:30 కల్లా లేకపోతే పావు తక్కువకో వెళ్ళాలి. మీరు చెప్పండి సార్, పురుషులైన వారు ఎన్ని గంటలకు వెళ్ళాలి? 8:30కో లేకపోతే పావు తక్కువ, పాము తక్కువ, 9 గంటలకల్లా స్కూల్లో ఉండాలి. ఇప్పుడు సంఘానికి కూడా ఒక నియమం ఉన్నది, సమయమును పోనీయక అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సమయమును పోనీయక అన్నాడు. సమయమును పోనిచ్చే వారందరూ కూడా అజ్ఞానులు అన్నారు. ఇది నా మాట కాదు, దేవుని మాట. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. దుర్దినములు రాకముందే అన్నాడు. రోజులు చూస్తే చెడ్డవి అన్నాడు. మానవుని యొక్క ఆలోచన చెడిపోయింది అన్నాడు. సమయము సంకుచితమై ఉన్నది అన్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయములో మొదటి నుండి కొన్ని వచనాలు మీరు చదివితే ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. కనుక అర్థం చేసుకుందాం. సంఘములో కూడా మొట్టమొదటి నియమం ఏమిటి చెప్పండి? సమయము. ఎంతమంది వచ్చారు 10 గంటలకు ముందే? ఎంతమంది హాజరు పడింది? ఎంతమందికి హాజరు పడింది? ఎంతమంది హాజరు వేయించుకున్నారు? మరొకసారి చెప్పనా? క్రైస్తవ సంఘములో ఉండే లోపం ఏమిటో తెలుసా? ప్రారంభం అందరికీ ఒకేలా ఉండదంట, ముగింపు అందరికీ ఒకటే. క్రైస్తవ సంఘాల్లో ఉండే లోపం మరొకసారి చెప్తున్నాను. ప్రారంభం అందరికీ ఒకేలా ఉండదు, ముగింపు మాత్రం అందరికీ ఒక్కటే. ప్రారంభములో అందరము రాము కానీ ముగింపుకి అందరము. అందుకే అంటున్నారు, ఈ మధ్యలో కొన్ని పోస్టులు చదువుతున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అంటే తాబేలు వలె వస్తారు, బయటకు వెళ్ళిపోయేటప్పుడు చిరుతపులి వలె వెళ్ళిపోతాం. మొదటి నియమం చెప్పండి? సంఘములోనికి వచ్చిన మనం అందరము సమయాన్ని పాటించాలి. ఇప్పుడు స్కూల్కి వెళుతున్న పిల్లలకు రెండవ నియమం ఏమిటి? స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది. ఏముంటుంది? యూనిఫామ్ ఉంటుంది. అందరూ ఒకే డ్రెస్ వేయాలి, అందరూ ఒకే డ్రెస్. ఇప్పుడు మనం క్రైస్తవులము అని చెప్పుకోవడానికి, మనం క్రైస్తవులు అనబడాలి అంటే కొన్ని గుర్తులు ఉంటాయి. నేను మరొకసారి చెప్తున్నాను, కొన్ని గుర్తులు ఉంటాయి. దైవజనులు కూడా జ్ఞాపకం చేస్తారు. యూనిఫామ్ లేకపోయినా మనకేముండాలి? మరొకసారి చెప్పండి. యూనిఫామ్ లేకపోయినా మన యూనిఫామ్ ఏంటి చెప్పండి? ఇదే. మన ఐడెంటిటీ కార్డు ఏంటి? ఇదే. ఈ యూనిఫామ్తో సహా స్కూల్కి వెళుతున్న పిల్లలకు రెండవ నియమం ఏంటో తెలుసా? యూనిఫామ్ ఉండాలి, టై ఉండాలి, షూస్ ఉండాలి, ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లలకు ఉండాలి. ఇప్పుడు మనందరికీ కూడా ఐడెంటిటీ ఏంటి చెప్పండి మరొకసారి? ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ బైబిల్ తీసుకొని రావాలి. చదవగలిగిన వారు ఖచ్చితంగా ఈ సైజుకు తగ్గకూడదు. మరొకసారి చెప్తున్నాను, చదవగలిగిన వారు, చదివే వారికి స్టైల్ వద్దు. మరొకసారి చెప్తున్నాను, అర్థమవుతుందా? చదివే వారికి స్టైల్ వద్దు. ఈరోజు చాలా మంది బైబుల్స్ ఏమైపోయి అంటే సైజు తగ్గిపోయి జోబుల్లోనికి వెళ్ళిపోతున్నాయి, జేబుల్లోనికి వెళ్ళిపోతున్నాయి. తర్వాత దేవుడు నీకు 2 కళ్ళు ఇస్తే 4 కళ్ళు అయిపోతాయి. ఎందుకు?
సైట్ వస్తుంది. నీ తల్లిదండ్రులు సంపాదించి పెట్టకపోయినా నీకేమొస్తుంది? సైట్ వస్తుంది. చిన్న అక్షరాల వల్ల చాలా ఇబ్బంది. ఈ సైజుకి ఏం చేయకూడదు? తగ్గకూడదు. చెప్పాను కదా, దైవజనులు చిన్న చిన్న బైబిల్ ఎందుకు పట్టుకుంటారు? ఎందుకు పట్టుకుంటారు? బోధించేటప్పుడు చిన్న బైబిల్ పట్టుకుంటే ప్రయోజనం లేదు. ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, చదవగలిగిన వారు అన్నా. ఒకవేళ చదవలేనటువంటి తత్వం ఉన్నది అంటే, ఒకవేళ చదవకపోతే, ఆ సామర్థ్యత లేకపోతే ఏ సైజు ఉన్నా పర్లేదు, మన చేతిలో బైబిల్ ఉంటే చాలు. మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా. మన ఐడెంటిటీ ఏంటి చెప్పండి? పౌలు అన్నారు కదా, సువార్త నిమిత్తము నేను సిగ్గుపడువాడను కాదు అన్నాడు. సువార్త నిమిత్తము నేను సిగ్గుపడువాడను కాదు అన్నాడు. కనుక మన అందరి ఐడెంటిటీ బైబుల్. రెండవ నియమం, దేవుని మందిరానికి వచ్చే మనం అందరం కూడా బైబుల్ను పట్టుకోవాలి. మూడవ నియమం ఏమిటంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవాలి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మూడవ నియమము క్రమశిక్షణ. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? మూడవ నియమం ఏమిటి? క్రమశిక్షణ. దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత క్రమముతో కూడినటువంటి భక్తిని మనం ఆచరించాలి. దేవుడు క్రమము లేనటువంటి భక్తిని ఏం చేయడు? సహించడు. క్రమముతో కూడినటువంటి భక్తి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రవర్తన అన్నాడు. ఏమిటని చెప్పండి? ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు మనం త్రోవనిచ్చేటువంటి బిడ్డలముగా ఉండకూడదు. దేవుని యొక్క మాటల మీద మాత్రమే ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థనకు ఒక నియమం ఉన్నది, దేవుని యొక్క మాటలకు ఒక నియమం ఉన్నది, సంఘ సహవాసానికి ఒక నియమం ఉన్నది. ఇలా ఒక్కొక్క నియమాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఆది కాలములోనే సంఘము స్థాపించబడినటువంటి పరిస్థితుల్లో, ఆది అపోస్తుల ద్వారా ప్రారంభించబడినటువంటి సంఘము ఏ నియమాలకైతే కట్టబడిందో ఆ నియమాలకు మనము కూడా కట్టబడి ఉండాలి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పేతురు గారు మొట్టమొదటిగా ప్రసంగించిన తర్వాత ఇంచుమించుగా సంఘములోనికి 3,000 మంది చేర్చబడిన తర్వాత వారు చేస్తున్న ప్రతి దినము కూడా వారు ఆచరిస్తున్నటువంటి విధానం ఏమిటి అంటే, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. అపోస్తుల బోధ యందు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 4 విషయాలు ప్రతిదినం కూడా వారు చేసేవారంట. ఎందుకు సంఘము అంతగా విస్తరించింది? సంఘము ఎందుకు నాటికి కూడా సంఖ్యకు విస్తరించి ప్రబలమైంది అంటే, వారు ప్రతిరోజు కూడా సమాజముగా కూడుట మానలేదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, సమాజముగా కూడుట మానక అన్నాడు. ఈ విషయాలు నేను వచ్చే దినాల్లో జ్ఞాపకం చేస్తాను. మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క సన్నిధానములోనికి రావడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క నియమాన్ని పాటించడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క మాటను పాటించడానికి ఇష్టపడాలి. వినుమారు మాత్రమై ఉంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా చేయకపోతే మనల్ని మనము ఏం చేసుకున్న వారం అంటాడు? మోసపరచుకున్న వారము అంటాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. ఈరోజు మనం నేర్చుకునబోయేటువంటి అంశం ఏమిటి అంటే, నేను జాగ్రత్తగా కొన్ని విషయాలు క్లుప్తంగా నేను చెప్పి నా యొక్క మాటలు నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి అంటే మనం ఏం చేయాలి? మరొకసారి చెప్పండి, మీ వారితో, మీ పక్కన వారితో చెప్పండి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా చెప్పండి, పక్కన వారితో చెప్పండి. ఈరోజు మనకు సాయంకాలం ర్యాలీ ఉంది మనందరికీ. ఎవరికి? ఉప్పాడలో ప్రతి క్రైస్తవ సంఘానికి ఏముంది? ర్యాలీ ఉంది. ఏ ర్యాలీ అది? దేని కొరకు? దైవజనులు ప్రవీణ్ పగడాల దేవుని యొక్క పరిచర్యలో నమ్మకమైనటువంటి హతసాక్షిగా ఆయన పేర్కొనబడ్డారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం.
చక్కటి బోధన విధానం, చక్కటి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో బోధించేటువంటి జ్ఞానం. దేవుడు అంతటి కృపనిచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. అది యాక్సిడెంట్ అని ఒక వర్గం. ఈ క్రైస్తవ సమాజం పేర్కొంటున్నటువంటి విధానం ఏమిటి అంటే, అది యాక్సిడెంట్ అయితే ఒకవేళ అలా జరగడానికి అవకాశం లేదు అని అనేక అనుమానాలు ఉన్నాయి. మరి ఏం జరిగిందో మనకు తెలియదు, సమస్తం కూడా దేవునికే తెలుసు. కానీ ఒకవేళ అది హత్య అయితే ఖచ్చితంగా మన తరపున సపోర్ట్ మనము చేయాలి. న్యాయం జరిగేంత వరకు కూడా మనము పోరాడాలి. ఎందుకు అంటే క్రైస్తవుడు క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తుని లోకానికి పరిచయం చేసేటువంటి సమయంలో చాలా మంది శ్రమల పాలైపోతున్నారు. చాలా మంది వారి యొక్క ప్రాణాలను సహితము త్యాగం చేస్తున్నారు. మరి క్రీస్తు యొక్క సువార్త భారతదేశం అంతా కూడా ప్రకటించబడింది అంటే అలనాడు అనేక మంది హతసాక్షుల రక్తాన్ని చిందించడం వల్ల అనేక మంది వారి యొక్క ప్రాణాలను ఏమాత్రము లెక్క చేయకుండా నేటి సమాజము యొక్క శ్రేయస్సు కొరకు వారు దారబోసిన విధానమును బట్టి, వారి యొక్క యవ్వన రక్తాన్ని దారబోసినటువంటి విధానమును బట్టి నిజంగా సంఘము నేటికి కూడా బలపరచబడింది. అయితే ఈ లోకంలో ఇప్పటికీ కూడా ఈ భారతదేశంలో మరి ప్రాముఖ్యంగా ఈ భారతీయుల మీద చాలా చిన్న చూపు, ఈ క్రైస్తవుల మీద భారతదేశంలో మొట్టమొదటిగా చాలా చిన్న చూపు. అయితే మనం కూడా ఏకమై ఐక్యమై మన యొక్క నిరసన మనం తెలియజేసినప్పుడు గవర్నమెంట్కి తెలుస్తుంది, వీరింతమంది ఉన్నారు, వీరందరూ ఏకమైతే ఖచ్చితంగా వీరికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది, ఒక ఓటింగ్ ఉన్నది అనేటువంటి దృష్టి గవర్నమెంట్కి వస్తుంది. ఎవరికి వస్తుంది? గవర్నమెంట్కి వస్తుంది. అప్పుడు ప్రతి క్రైస్తవునికి కూడా విలువ పెరుగుతుంది. ఇప్పుడు అన్యజనులు అనుకున్నారు, ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ఇంకా క్రైస్తవ్యము కొంతవరకు నీరసించిపోతుంది అనుకున్నారు. కానీ ఆ మరణం తర్వాత క్రైస్తవ్యము ఉజ్జీవింపబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు గారు చనిపోయారు, చనిపోయిన తర్వాత సంఘము ఇంకా ఆవిర్భావం అక్కడి నుండి ఆగిపోతుంది అనుకున్నారు. సంఘ స్థాపన ఉండదు అనుకున్నారు, సంఘము విస్తరించదు అనుకున్నారు. పౌలు గారు చనిపోయిన తర్వాత ఇంకా సంఘము విస్తరించింది. స్టెఫన్ చనిపోయాడంట, చనిపోయిన తర్వాత అక్కడున్న వారందరూ అనుకున్నారంట ఇంకా క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడదు అనుకున్నారు. కానీ స్టెఫను చనిపోయిన తర్వాత స్టెఫను కంటే బహు ప్రయాసతో పరిచర్య చెయ్యగలిగినటువంటి పౌలు గారిని దేవుడు నియమించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి కంటే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు మరలా తిరిగి లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన తరపున మనం అందరం కూడా ఏం చేయాలి? నిరసన చేయాలి. ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్న మనం అందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉంటే పని అవుద్దా? ఏం చెప్పాలి? వి వాంట్ జస్టిస్ అని చెప్పాలి. ప్రవర్తన పక్కన వారితో ముఖం చూస్తే చెప్పండి. మన ప్రవర్తన, నేను ద్వారకా గారిని చూస్తూ చెప్తాను, ఆమె నన్ను చూస్తూ చెప్తుంది. మీరు పక్కన వారిని చూసి చెప్పండి, అమ్మ ద్వారకా గారు, మన ప్రవర్తన వాక్య ప్రకారంగా ఉండాలి అంటే మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఆయన చెప్పాలి. ఏం చేద్దాం అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఒక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మన ప్రవర్తన ఉండాలి. దేని ప్రకారంగా ఉండాలి? మన ప్రవర్తన. ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గారు గొప్ప దైవజనులు. ఈయన చనిపోగానే అక్కడ చేరినటువంటి జనాంగాన్ని చూస్తే ఎవరికైనా ఒక అనుమానం వస్తుంది. ఏంటో తెలుసా? ఈయన రాజకీయ నాయకుడా, లేకపోతే ఈయన ఏదైనా ఒక సంస్థను నడుపుతున్నటువంటి ఒక పెద్ద అధికారం కలిగినటువంటి వ్యక్తి అని ఒక చిన్న అనుమానం వస్తుంది ఆ జనాన్ని చూస్తే. మీరు రాజమండ్రి హాస్పిటల్ ఖాళీ లేదు. అలాగునే అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సమయంలో మరి హైదరాబాద్ సిటీ అంతా కూడా ఆ యొక్క
దేహాన్ని తీసుకొని వెళుతున్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు ఖాళీ లేకుండా అయిపోయింది. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆయన ఒక సామాన్యమైన పాస్టర్. చెప్పండి ఏంటండి? ఒక సామాన్యమైన పాస్టర్. మరి ఎందుకు అంతమంది కదిలి వెళ్ళారు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మన క్రియలే మన వెంట సాక్ష్యాన్ని ఇస్తాయి. ఒక వర్గం అంటుంది ఈయన దేశద్రోహి అని, వేరొక వర్గము నమ్ముతుంది ఈయన దేవునికి కుమారుడై ఉన్నాడని. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆయన దేశద్రోహి అని అనడానికి దేశంలో ఉండేటువంటి గుట్టుని ఎవరికైనా చెప్తే వారిని ఏమంటారు? దేశద్రోహి అంటారు. దేశములో జరుగుతున్న రహస్యాలన్నిటిని కూడా అమ్ముకునే వాడిని ఏమంటారు? దేశద్రోహి అంటారు. కానీ దేశము కొరకు శ్రమ పడిన వారిని ఏమనాలి? దేశము రక్షించబడితే, దేశము బాగుపడితే చూడాలి అని అనుకున్న వారిని ఏమంటారు? దేవుని యొక్క కుమారులని ఖచ్చితంగా పిలవాలి. మనమందరం నమ్ముతున్నాం దేవుని యొక్క రాకడలో. హల్లెలూయా. జాగ్రత్తగా రెండు విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము నడుచుకుంటున్నామో లేదో అని తెలుసుకోవాలంటే ముందుగా ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా మనం నేర్చుకుందాం మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం. దయచేసి చదవండి. 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు కూడా మనం ధ్యానించబోతున్నాం. ఆయన సద్దుకైల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఈ మాట. అక్కడ రెండు తెగలు ఉన్నాయి. ఒకటి సద్దుకొయ్యల తెగ, రెండవది పరిసయ్యుల యొక్క తెగ. ఈ రెండు తెగలు కనబడుతున్నాయి. ముందుగా సద్దుకొయ్యల యొక్క తెగ యొక్క నోరును ప్రభు ఏం చేశారు? మోయించారు. ఈ సంగతి తెలుసుకున్న పరిసయ్యులు ఏం చేశారు? ఆయనను ప్రశ్నించడానికి వచ్చారు. ఆ ప్రశ్నించేటువంటి విధానంలో వారిలో ఒక ప్రముఖుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని రాయబడింది. ఎవరండి ఆయన? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఆయనను శోధించాలి అని అనుకున్నాడంట. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే బోధకులకు స్వాదకులు ఎక్కువైపోతారు. మరొకసారి చెప్తున్నా, ఇప్పుడు దైవజనుల గురించి నేను చెప్పాను. ఆయన ఒక బోధకుడుగా ఉన్నాడు. ఆయన బోధించేటువంటి విధానంలో ఆయనకు అనేక మంది స్వాదకులు ఎదురయ్యారు. ఈ స్వాదకుని వలనే ఈరోజు ఆయన మరణం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఎవరైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి యేసు ప్రభువారు. ఆ ప్రశ్నలు, అనేక ప్రశ్నలు ఆయన ఎదుటికి వచ్చినప్పుడు వారందరికీ కూడా ప్రత్యుత్తరం ఇచ్చేవారు, సమాధానం ఇచ్చేవారు. వారందరికీ కూడా జవాబు ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అయితే సద్దుకయ్యలు నోరు మూయించిన తర్వాత ఆ సంగతి పరిసయ్యులకు తెలిసిందంట. పరిసయ్యుల నుండి ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ఆయనను శోధించాలి అని అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది గొప్ప ఆజ్ఞ అని శోధించడం ప్రారంభించిన తర్వాత యేసు ప్రభువారు ఏం చెప్పారు? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ, అక్కడ చూడండి, జాగ్రత్తగా చదవండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలన్నాడు? ప్రేమించాలి అన్నాడు. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ, ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞ అన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్నటువంటి మనమందరం కూడా నేర్చుకోవలసినటువంటి ఒక పద్ధతి ఉన్నది, ఒక నియమం ఉన్నది. దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక బోధ ఉన్నది. దేవుడు మనకు ప్రతిదినం కూడా మనల్ని సవరించడానికి ఆయన నేర్పిస్తున్నటువంటి ఒక బోధ ఉన్నది. ఆ బోధ ఏమిటి అంటే, ఆ బోధలో ప్రధానమైనటువంటి అంశం మనము నేర్చుకోవలసినటువంటి మన యొక్క ప్రవర్తన మనం సరి చేసుకోవడానికి దేవుని యొక్క మాటను మనం వింటున్నటువంటి పరిస్థితుల్లో మనము అవలంబించవలసినటువంటి ఒక మాట ఏమిటో తెలుసా? మన పూర్ణ హృదయముతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ మనస్సుతో ఎవరిని ప్రేమించాలి?
దేవునిని ప్రేమించాలి. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని అక్కడ జ్ఞాపకం చేశాడు. 22వ వచనంలో ఆ ధర్మశాస్త్రము యొక్క ఉపదేశకునితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అన్నాడు. 40వ వచనం ఒకసారి చదవండి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటా. దానికి సింబాలిక్ గా ఉన్న మరొక ఆజ్ఞ జ్ఞాపకం చేస్తాడు. ఏమిటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ముందుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అన్నాడు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు. ఈ 2 కూడా ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి ఆజ్ఞలు అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒక క్రైస్తవుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉండి ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే, వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే వారిని వారు ఏం చేసుకున్నట్లు అన్నాడు చెప్పండి? మోసగించుకున్నట్లే అన్నాడు. మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిస్తున్నాం అని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని, ఒక క్రైస్తవుల్లో కనబడేటువంటి క్రియ ఏమిటో తెలుసా? ప్రేమ అన్నాడు. ఏంటి చెప్పండి? ప్రేమ, లవ్. ఈ ప్రేమను గురించి మనము ఆలోచిస్తే, ఎవరిని ప్రేమించాలి అంటే, ఈరోజు ఈ భూమి మీద పుట్టించిన వాడు ఒకడున్నాడు, నడిపించేవాడు ఒకడున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, కాటికి చేర్చబడిన తర్వాత ఆ కాటి నుండి మరొక లోకానికి తీసుకొని వెళ్ళిపోయేవాడు ఒకడున్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను మాత్రమే ప్రేమించాలి. ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. ఎలా ప్రేమించాలి అంటే పూర్ణముగా అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలా ప్రేమించాలి చెప్పండి? పూర్ణముగా, మితి లేకుండా, అనుమానం లేకుండా పూర్ణముగా ప్రేమించాలి. హృదయపూర్వకంగా. ఎవరితో ఆయన చెప్పారు ఈ మాట? ఎలా ప్రేమిస్తున్నాం? హృదయపూర్వకంగా, కొరత లేకుండా, అనుమానము లేకుండా హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి ప్రేమ నీ ఎదుట నుండి, నా ఎదుట నుండి మన దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేమంటున్నాడు అంటే, ధర్మశాస్త్ర గ్రంథములో మరి ప్రవక్తలకును అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ప్రవక్తలకును అన్నాడు అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ 5 పుస్తకాలు తర్వాత 39 పుస్తకాలుగా చెప్పబడుతున్నటువంటి ఆ పుస్తకాలు కూడా మరి ధర్మశాస్త్ర గ్రంథం, అలాగనే పాత నిబంధన గ్రంథం. ఈ పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆలోచిస్తే ఇవన్నీ కూడా దేనితో సార్థకం చేయబడింది? ఒకే ఒక్క మాట, ప్రేమ. దేనితో సార్థకం చేయబడింది? ప్రేమతో సార్థకం చేయబడింది. మరి ఎక్కడ చెప్పబడింది అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ రాయబడింది. ఆ ఆజ్ఞ ఏమిటి అంటే, మన దేవుడు అద్వితీయుడైన యెహోవా అన్నాడు. ద్వితీయము కానివాడు, అద్వితీయుడు అని రాయబడింది అక్కడ. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం ఈ మాట. అయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నీ పూర్ణ హృదయముతో ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఇది నీ హృదయములో ఉండాలి అన్నాడు. నేను నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏదైతే ఉన్నదో, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఏ మాటలు చెప్పండి? దేవునిని ప్రేమించాలి అనేటువంటి మాట. మరొకసారి చెప్తున్నా, దేవునిని ప్రేమించాలి అనేటువంటి మాట ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. మనం అందరం కూడా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తే 25వ తారీఖు హాఫ్ నైట్ ప్రేయర్కి మనం మానేయం. మరొకసారి చెప్తున్నా, దేవుణ్ణి ప్రేమిస్తే శనివారం ప్రార్థనకు మనం మానేయం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆదివారం ఆరాధనకు మనము మానేయం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించారనుకోండి, ఎక్కడికి వెళ్తున్నాడు ముందుగానే కనుక్కొని, పెళ్ళికి వెళ్తే
ఎవరికి తెలియకుండా ఆ పెళ్లిలో కూర్చోడా? మరొకసారి చెప్తున్నాను, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి గుంటూరు మీటింగ్కి వెళ్తుంది అని అనుకున్నాడు అనుకోండి, వీడికి అలవాటు లేకపోయినా ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే మనం ఏం చేయాలి? దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఖచ్చితంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారు మరొకసారి చెప్పండి, 25వ తారీఖు ప్రార్థనకు మానరు. దేవుణ్ణి ప్రేమించేవారు శనివారం రాత్రి ప్రార్థనకు మానరు. దేవుణ్ణి ప్రేమించేవారు ఆదివారం అప్పుడప్పుడే అన్నట్లుగా కాకుండా దేవుని స్తుతించుడి, ఆదివారం మాత్రమే దేవుణ్ణి స్తుతించుడి. మళ్ళా పాడదాం, అందరం మనం నేర్చుకుందాం. దేవుణ్ణి స్తుతించుడి. ఇప్పుడు సాంగ్ ప్లే చేయండి, అందరూ కలిపి పాడతారు, నేను చూస్తాను. దేవుణ్ణి స్తుతించుడి, ఆదివారము దేవుణ్ణి స్తుతించుడి, 25 తారీఖుతోను మాకు అసలే పని పాట లేదు, శనివారం ప్రార్థనతో మాకు అసలే అవసరం లేదు. ఇలా మనం రాసుకుంటామేమో ఒకవేళ రాసుకుంటే. కనుక ఎవరిని ప్రేమించాలి? మరొకసారి చెప్తున్నాను, ఎవరిని ప్రేమించాలి? దేవునిని ప్రేమించాలి. ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉంటాడో, వధువు ఎక్కడుంటే వరుడు అక్కడ ఉండాలి, వరుడు ఎక్కడుంటే వధువు అక్కడ ఉండాలి. దేవుని ప్రేమించే వారందరూ కూడా దేవుని సముఖమునందు ఉంటారు. మరొకసారి చెప్తున్నాను, దేవుని ప్రేమించే వారందరూ కూడా దేవుని యొక్క సముఖమునందు ఉంటారు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంగతి చెప్పాడు. ఏమిటి అంటే, దేవుని యొక్క ఆజ్ఞ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మోషే ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాట, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను నీ యొక్క హృదయములో మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడ ఉండాలి మొట్టమొదటిగా? మరొకసారి చెప్పండి, ఆ ఆజ్ఞ ఏమిటండి? ఆ పైన రాయబడింది ఏమిటి? నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, ప్రేమించాలి. అయితే ఇది ప్రేమించాలి అని ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞ ఎక్కడ ఉండాలి? మొట్టమొదటిగా హృదయములో ఉండాలి. మరొకసారి చెప్పండి, హృదయములో ఉండాలి. తర్వాత కింద వచ్చిన వాళ్ళు అంటాడు, ఇంకా ఎక్కడెక్కడ ఆ యొక్క ఆజ్ఞను నువ్వు వ్రాసుకోవాలి, ఇంకా ఎవరెవరికి ఆ ఆజ్ఞను నువ్వు మరి బోధించాలి అంటే అక్కడ అంటాడు కదా 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయాలి చెప్పండి? అభ్యసింపజేసి. దేవుణ్ణి ప్రేమించాలి అని ఎవరికి అభ్యసింపజేయాలి? మన యొక్క కుమారులకు అన్నాడు. తర్వాత నీ ఎంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను అన్నాడు. దేని గురించి మాట్లాడాలి? దేవుని యొక్క ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ దేవునిని ప్రేమించాలి అనే. ఎంత కూర్చున్నప్పుడంట, నడిచినప్పుడంట, పండుకున్నప్పుడంట, పని పాటలు చేసినప్పుడంట, లేచినప్పుడంట ఏం చేయాలి? దేవుని గూర్చి మాట్లాడాలి, దేవుని యొక్క ఆజ్ఞను గూర్చి మాట్లాడాలి. ఆ ఆజ్ఞ యొక్క సారాంశం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత అంటాడు కదా 8వ వచనం, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. బాసికము ఎంతమందికి తెలుసా అండి? పెళ్లి చేసే ముందు ఏం కట్టాలి? బాసికం కట్టాలి. ఇప్పుడు మనం బాసికం ఎందుకు కట్టుకోమండి? మనం కాటికి ఎందుకు పెట్టుకోం? ప్రకటన గ్రంథం ఎప్పుడైనా మీరు చదివారా? ఎక్కడ ఉందా మాట? కంటికి ఏం పెట్టుకోవాలంట, మరి మనం కాటికి ఎందుకు పెట్టుకోం? మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ కాటిక దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఏమిటి? బాసికము అన్నాడు. ఎందుకు కట్టుకోం మనం? ఆ బాసికం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యము. మరొకసారి చెప్పండి, దేవుని యొక్క వాక్యం. మనం కట్టుకున్న బాసికం ఏమిటి? దేవుని యొక్క వాక్యం. అందుకే ఈ లోకంలో ఉన్న బాసికాలతో మనకు పని లేదు. హృదయంలో ఉండాలి,
మన కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించే మాట్లాడాలి, తలంచాలి, ధ్యానించాలి. తర్వాత ఇంకా అంటాడు, దానిని మన కన్నుల యొక్క మధ్యలో బాసికగా వాటిని కట్టుకోవాలి అన్నాడు. తర్వాత 9వ వచనం, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునెల మీదను వాటిని వ్రాయవలెను అన్నాడు. దేవుని యొక్క వాక్యం ఎక్కడ రాయబడాలి చెప్పండి? మన ఇంటి ద్వారబంధముల మీద రాయబడాలి, మన గవునెల మీద రాయబడాలి. క్రీస్తే ఈ గృహమునకు అధిపతి. కానీ ఇక్కడ దేనిని రాయమన్నాడు? దేవుని యొక్క ఆజ్ఞను రాయమన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన ఇంటి మీద రాసేటువంటి మాట ఏమిటి? వాగ్దానం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని రాసుకుంటాం. కానీ ఇక్కడ ఏ మాటను రాయమన్నాడు? దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమని చెప్పానండి? దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు మన ఇంటి ద్వారబంధం మీద ఏం రాయాలి? మనము దేవుణ్ణి ప్రేమించాలి అని రాయాలి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు చాలా గృహాలకు మనం వెళుతున్నటువంటి ఎంట్రన్స్ లో మనకు కనబడేది ఒక కోతి బొమ్మ. ఆ కోతి నాలుగు బయట పెట్టి ఏమంటది? నన్ను చూసి ఈ ఆడవకరా అంటది. దేనికి పెడతారు ఈ కోతి బొమ్మ? దిష్టి పోవాలి. ఏం పోవాలా? దారబంధం మీద కోతి బొమ్మ కాదు, ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. మరొకసారి చెప్తున్నా, దిష్టి పోవాలి అంటే వాక్యం ద్వారాగానే. నరుల యొక్క కనుదృష్టి పోవాలంటే దేని ద్వారా పోద్ది? దేవుని యొక్క వాక్యం ద్వారా పోద్ది. దేవుని యొక్క వాక్యము ఇంటి గవిల మీద రాయబడాలి. దేవుని యొక్క వాక్యము ద్వారబంధం మీద రాయబడాలి. దేవుని యొక్క వాక్యము హృదయములో రాయబడాలి. దేవుని యొక్క వాక్యము మన కుమారులకు అభ్యసింపజేయాలి. దేవుని యొక్క వాక్యము మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు మనము మాట్లాడితే ఆ మాట తప్ప వేరొక మాట మన నోట నుండి ఉచ్చరింపకూడదు. మరి కొంతమంది మాట్లాడితే చాలంట నోటి నుండి ఆనుముత్యాలు లాంటి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మీరు చదవండి. ఆ మాటలే తప్ప వేరొక మాట రాదు. కానీ మనం మాట్లాడితే ఎలాంటి మాటలు మాట్లాడాలి? నలుగురికి ఉపయోగకరంగా ఉండేటువంటి మాటలు, మన కుటుంబానికి ప్రయోజనకరమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఇక్కడ దేవుని ప్రేమించాలి, ఆ ఆజ్ఞ మీ యొక్క హృదయాల్లో ఉండాలి అన్నాడు. ఆ ఆజ్ఞ నీ యొక్క కుమారులకు నీవు అభ్యసింపజేయాలి అన్నాడు. ఆ ఆజ్ఞ బాసికము వలె కట్టుకోవాలి అన్నాడు. ఆ ఆజ్ఞ ద్వారబంధముల మీద రాయబడాలి అన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఇంకా మనము ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని ఇంతకీ ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్న ఎంతమందికి వచ్చిందండి? ఇప్పటి వరకు నేను చెప్పాను, ఒక క్రైస్తవుడు క్రీస్తులోనికి చేర్చబడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటో తెలుసా? దేవుని మనం ఎందుకు ప్రేమించాలి అనేటువంటి ఒక మాట మనము ఆలోచిస్తే చాలా సమాధానాలు మనకు దొరుకుతాయి. చాలా సమాధానం. ఆ సమాధానాలలో ఒక్కొక్కరిని చెప్పమంటే, దేవుడు మనల్ని పుట్టించాడు గనుక ఆయన మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మేము ప్రార్థిస్తే దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు కనుక మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన మా మరణములో నుండి మమ్మల్ని తప్పించాడు కనుక ఆయనను ప్రేమించాలి. ఇలా చాలా మనం కారణాలు చెప్పుకుంటూ వస్తాం. కానీ బైబిల్ చెప్తున్న ఒకే ఒక్క మాట ఏమిటో తెలుసా? మొదట దేవుడు మనలను ప్రేమించెను గనుక అంటుంది. మనకుండే కారణాలు ఏమిటి? దేవుడు ఏదో ఒక ఇబ్బందిలో నుండి మనల్ని తప్పించాడు గనుక అని మనం కారణం చెప్తున్నాం. దేవుడు ఆశీర్వదిస్తాడు గనుక అని మనం కారణం చెప్తున్నాం. దేవుడు మనల్ని దీవిస్తాడు గనుక ఆయన్ని ప్రేమించాలి అని మనము ప్రత్యుత్తరం ఇస్తున్నాం. కానీ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఒకటి. యోహాను మొదటి పత్రిక మీరు చదవండి. చూడండి, 4వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 9వ వచనం, యోహాను మొదటి పత్రిక. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి అన్నాడు. జాగ్రత్తగా గమనించాడు. మనం ప్రేమించామని కాదంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. ఆయన ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు? మనం ప్రేమించామని కాదంట, మన క్రియలు మంచివైనందున కాదంట, మనం నీతిమంతులమని మనం రక్షించబడలేదంట. ఎంతమందికి మాట అర్థమవుతుంది? మనం దేవుని ఆరాధిస్తున్నామని కాదంట. మరి ఎందుకు ఆయన తన రక్తాన్ని చిందించాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఒకే ఒక్క మాట చెప్తున్నాడు. దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాలని యోహాను సువార్త 3:16 రాయబడింది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు? మనం ప్రేమించామని కాదంట, ఆయన ప్రేమించడం ద్వారా. మొట్టమొదటిగా ప్రేమ ఎవరిలో నుండి ప్రారంభమైంది? దేవునిలో నుండి. గనుకనే ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. ఎంతమందికి మాట అర్థమవుతుంది? ఈరోజు ఈ లోకంలో ఇప్పుడు ఈ గొడవలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఈ గొడవలన్నీ కూడా సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని. మతం మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది, హృదయాన్ని కఠినపరుస్తుంది. మేము నమ్మిందే సత్యమని కొందరు, మా పితరుల నాటి నుండి ఏదైతే వస్తుందో దాన్నే పాటిస్తామని మరికొందరు. ఇలా మత విద్వేంసాలతో మానవుని యొక్క హృదయం అంతా చెడిపోతా ఉంది. కనుకనే మారణ హోమాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుందా. దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు గనుకే, ఎవరు సత్యమైనటువంటి దేవుడో తెలుసుకోవడానికి దేవుడు ఒక చక్కటి కృప ఇచ్చాడు. ఆ కృప ఏమిటో తెలుసా? దేవుని యొక్క స్వరూపం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మానవునికి ఇచ్చాడు. ఈ మాట నేను సంఘం ఎదుటి కనుక చెప్తున్నాను. దేవుని యొక్క స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. తన పోలిక. మనం ఎవరి పోలిక? దేవుని యొక్క పోలిక. ఎవరైనా నల్లగా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని అనుకోండి, మనం ఎవరి పోలిక? మన పిల్లలు కూడా నన్ను ఎందుకు ఇలా కన్నావంటే వాళ్ళు అన్న మాట ఒకటే ఒక మాట, నువ్వు మార్చిపోతావని నల్లగా నిన్ను కన్నావంట. మనం చెప్పాలి ఒకటే, ఒరే అన్నం వరకు నా ప్రయాస ఏదో దీంట్లో ఉంది కానీ పుట్టించే బాధ్యత ఎవరిది? నీవెవరి పోలిక అని చెప్పాలి. ముక్కు అంకరగా ఉన్న నీవెవరి పోలిక? కాలు అంకరగా ఉన్న నీవెవరి పోలిక? చెయ్యి అంకరగా ఉన్న ఎవరి పోలిక? నల్లగా ఉన్న బండగా ఉన్న ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని స్వరూపం అండి మనం. దేవుడు తన పోలికలో నరులను చేయుదమని అనుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము చెప్పండి సార్. ఆదికాండం 1వ అధ్యాయము. స్పూన్ ఉందా ఇంటి దగ్గర? ఆదికాండం 1వ అధ్యాయము 20, 26, 27 దేవుడు తన స్వరూపమందు మన పోలిక చెప్పున, అంటే ఎవరి పోలిక చెప్పున? దేవుని పోలిక చెప్పున నరులను చేయుదమని అనుకున్నాడు. మనం అందరం కూడా ఎవరి స్వరూపం చెప్పండి? దేవుని స్వరూపం. మరి ఎందుకండి ఈ పొట్ట పెరిగిపోతుందండి? అరుగుదల సరిగ్గా లేక. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎవరు పొట్టతో పుట్టలేదు కదా. అరుగుదల సరిగ్గా లేక, తిండి లోపం. ఒక్కొక్కరు ఎంతే తింటారు కానీ ఏం పెరిగిపోద్ది? 9 నెలల కడుపు 10 నెలల కడుపులా ఉంటుంది. ఎందుకు? లోపం మంద కాదు కదా. ఎవరిది లోపం? తిండి లోపం. పరిస్థితులు మారిపోయాయి, కాలం మారిపోయింది. పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల మానవుని యొక్క శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. కానీ ఒకటి మనం గమనించాలి, మనం ఎవరి పోలిక చెప్పండి? దేవుని యొక్క పోలిక. ఆయన మనల్ని ప్రేమించి తన పోలికలో కలుగు చేసుకున్నాడు. ఈ ప్రేమించిన వాడు మానవుల్లో ఒక లోపము కనబడింది. ఆ లోపం ఏమిటి అంటే ఆయన ఒక నియమం, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మానవుడు పాటించలేనటువంటి పరిస్థితుల్లో మరణమునకు బానిస అయిపోయాడు. దేనికి బానిస అయిపోయాడు? మరణము మానవుని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ మరణాన్ని తొలగించడానికి, చీకటి గర్భాన్ని చీల్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అది ప్రేమ వలన జరిగిన కార్యం. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రేమ వలన జరిగిన కార్యం. ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మనం కూడా ఏం చేయాలి? ఆయన్ను
ప్రేమించాలి. ఒక క్రైస్తవుడు నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి మాట ఇది. దేవుని యొక్క వాక్యం నేర్పిస్తున్నటువంటి మాట. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుణ్ణి మనము మన పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ప్రేమించగలిగితే దేవుని యొక్క వాక్యం మనము పాటించిన వారమై ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి విషయం. రెండవది నేను చాలా క్లుప్తంగా చెప్పి నా యొక్క మాట నేను ముగిస్తాను. ఒక 2 నిమిషాల్లో నేను చాలా క్లుప్తంగా ఈ యొక్క మాట నేను ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. చూడండి, యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించెదము అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఎవరైతే ప్రవర్తించాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ముందుగా నీ దేవుడైనటువంటి ప్రభువుని నీవేం చేయాలి? ప్రేమించాలి అన్నాడు. రెండవది ఏమిటి అంటే, ఒక క్రైస్తవుడు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మనం నేర్చుకోవలసినటువంటి విషయాల్లో రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మన దేవుడైనటువంటి యెహోవాను సేవించాలి అన్నాడు. ఎవరిని సేవించాలి చెప్పండి? దేవుని సేవించాలి. యెహోషువ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ప్రజలందరితో కూడా మీరు ఎవరిని సేవిస్తారో మీరే ఎన్నుకోండి. దేవుడు ఛాయిస్ ఇస్తున్నాం, బలవంతపు మత మార్పిడి. కానీ క్రైస్తవ్యము ఎవరిని కూడా బలవంతంగా రమ్మని చెప్పదు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటి అంటే, యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, మీరు ఎవరిని ఆరాధిస్తారో మీ ఇష్టం, ఎన్నుకునే బాధ్యత మీకున్నది, కోరుకునేటువంటి బాధ్యత మీకున్నది అని అక్కడ రాయబడుతున్నటువంటి విధానం మనకు జ్ఞాపకం చేస్తూనే ఆయన అంటాడు, మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారిని మాత్రము, దేవుని మాత్రమే, యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆ పై వచనాలు మీరు తర్వాత సమయం ఉంటే చదవండి. ఆయన ఐగుప్తు దేశంలో ఎలా విడిపించాడు, ఎలా ఆయన అద్భుత కార్యాలు జరిగించారు, ఎలా తన ప్రజలను బలపరిచారు, ఎలా రాజుల మీద ఆయన విజయాన్ని ఇచ్చాడు తన ప్రజలకు అని చెప్పుకుంటూ వస్తూ ఆయన చెప్పిన మాట, నేను మీకు అవకాశం ఇస్తున్నాను, మీకు నచ్చిన దేవుని మీరు ఆరాధించండి అన్నాడు. మరొకసారి చెప్తున్నాను, పాత నిబంధన చాలా మంది చదువుతున్నప్పుడు చాలా మందికి అర్థం కాక, దేవుడు చాలా సార్లు నన్నే సేవించాలని చెప్పాడు అని చాలా సార్లు పొరపడుతూ ఉంటారు. కానీ తన భక్తుని ద్వారా దేవుడు రాస్తున్న మాట ఏమిటో తెలుసా? మీకు నచ్చిన దేవుని మీరు ఆరాధించండి అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. కానీ నేను నా ఇంటి వారిని మాత్రమే, ఇంటి వారికి అవకాశం ఇవ్వలే. ఇంటి వారు ఏ దేవుణ్ణి ఎన్నుకోవాలో ముందుగానే వారికి నేర్పించాడు. ఇంటి వారికి ఎవరు సత్యమైన దేవుడో ముందుగానే వారికి నేర్పించాడు. తన పిల్లలకు నేర్పించాడు, భార్యకు నేర్పించాడు, కుటుంబానికి నేర్పించాడు, బంధువులకు నేర్పించాడు. ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామంటున్నాడు. మీరు ఎవరిని సేవించినా పర్లేదు అంటే తన కుటుంబాన్ని కట్టుకునే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ ఏమిటో తెలుసా? మీరు సత్యవంతుడైనటువంటి దేవుడిని ఎరిగి ఉన్నారు. ఒకవేళ మీ కనులు మూసుకొని పోయి ఆ దేవుని విడిచిపెట్టినా పర్వాలేదు, ఒకవేళ ఆ దేవుణ్ణి మీరు సేవించడానికి వస్తే మీకు ప్రయోజనకరము అని జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే, చూడండి, అదే 24వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట ఇందాక మనం చదువుకున్నాం. కంటిన్యూషన్ చదువుదాం. తర్వాత వచనం 16వ వచనం. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక అన్నారు. ఏమన్నారు చెప్పండి? ప్రజలే ఒప్పుకున్నారు. యెహోవా దేవుని తప్ప, సృష్టికర్త అయిన దేవుని తప్ప వేరొక దేవుణ్ణి సేవిస్తే మేమేమైపోతామన్నారు చెప్పండి? శాపగ్రస్తులం అయిపోతామని ప్రజలే ఒప్పుకున్నారు. ఎందుకు అంటే వారు ఆరాధిస్తున్నటువంటి సత్య దేవుడు ఎలాంటి వారో ప్రజలందరికీ కూడా తెలుసు.
ఏలియా అంటారు కదా, కర్మేలు పర్వతం మీద మరి ఒక తీర్పు జరిగేటువంటి సమయం, ప్రజలందరికీ కూడా దేవుడు తను కనపరుచుకునేటువంటి సమయం. అప్పటికే యెజెబెలు సంఘమంతటిని కూడా గలిబిలి చేస్తా ఉంది. అప్పటికే ఆహాబు అనేక మందిని చంపాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఏలియాను కూడా చంపాలి అనుకున్నాడు. వీరందరినీ కూడా ఆ పర్వతం మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ ఏలియా అంటున్న మాట ఏమిటో తెలుసా? ఎన్నాళ్ళ వరకు మీరు రెండు మనస్సుల మధ్య తడబడుదురు అన్నారు. యెహోవా దేవుడైతే ఆయన సేవించండి. సమయం దొరికే కొలది దేవుడు ఎక్కడైతే ఉంటాడో ప్రేమించేవారు కూడా అక్కడ ఉండాలి. ఆరాధన ఎక్కడ జరుగుతుందో ప్రేమించేవారు కూడా అక్కడ ఉండాలి. ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో సేవించేవారు కూడా అక్కడ ఉండాలి. ఈ అవకాశం మరలా మనకు వస్తుందో లేదో తెలియదు. కొంతకాలం వ్యవధి పడుతుంది. స్లాబ్ వేయాలంటే త్వరగా అయిపోతుందండి, అయిపోదు. స్లాబ్ వేయాలంటే త్వరగా అయ్యే పని కాదు. శనివారం రాత్రి ఆరాధన జరుగుతుందో లేదో తెలియదు. ఆదివారమే ఒక 2-3 గంటలు మాత్రమే ఆరాధన జరుగుతుంది. విపరీతమైనటువంటి ఎండలో మరి ఆ ఆరాధన కూడా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంత ఎసులుబాటు, ఇంత ఫ్యాన్లో బయట ఉండే పరిస్థితి కూడా మనకు ఉండదు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆరాధనకు పాల్గొనడానికి మీరు ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా నేర్చుకున్న విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారందరూ కూడా మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. రెండవదిగా సేవించాలి. మళ్ళీ చెప్పండి, ప్రేమించాలి, సేవించాలి. పడుకున్నప్పుడు కూడా మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రేమించాలి, సేవించాలి. ఎవరైనా ఒక పండ పట్టుకొని మీ నత్తి మీద వేద్దాం అనుకుంటారో, నీవు కలవరించాలేమని ప్రేమించాలి, సేవించాలి. ఎవరో దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలు స్కిట్ కూడా వేశారు. దొంగోడు వచ్చేటప్పుడు వస్తున్నారా వస్తున్నారా అని. మనం పడుకున్నప్పుడు ఏమనాలా? ప్రేమించాలి. అంటే ఈ బండ తీసుకొని మన నెత్తి మీద వేసేవాడు ఏం చేయాలి? ప్రేమించాలి అని బండ తీసుకొని బయటడేస్తాడు. రెండవది ఏం చేయాలి? సేవించాలి. ఈ విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకోండి. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.